ఈనాటి అంశము బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణమే కర్మఫలాలన్నీ. ధ్యానం గురించి సవివరంగా చెప్పిన కూర్మ పురాణం ముఖ్యమైన 3 యోగాలలో కర్మయోగం గురించి చెబుతోంది. కర్మయోగం సాధించడానికి మొదటగా 4 సోపానాలు చెప్పింది. 1. కర్మలు బ్రహ్మమందు ఉంచటము. 2. సంగరహితుడు కావటము. 3. కామం విడిచిపెట్టటము. 4. ప్రసన్న మనసుతో కర్మలు ఆచరించటం అనే 4 సోపానాల ద్వారా మోక్షానికి వెడతాడని చెప్పింది. దీని అనంతరము కర్మలు ఎలా చేయాలో చెబుతుంది. బ్రాహ్మణ దీయతే దేయం బ్రాహ్మణే సంప్రదీయతే బ్రహ్మైవ దీయతే చేతి బ్రహ్మార్పణమిదం పరం అనే శ్లోకం ద్వారా అతి ముఖ్యమైన కర్మతత్వం చెబుతోంది. ప్రపంచంలో మనం అనుభవిస్తున్న సకలము ఆ పరబ్రహ్మమే ఇస్తున్నది కనుక బ్రహ్మము ఇచ్చేది బ్రహ్మానికే ఇస్తున్నాను అని భావించాలి. ఇచ్చేవాడు బ్రహ్మమే, ఇస్తున్న వస్తు సంపద బ్రహ్మమే కనుక బ్రహ్మమునికే తిరిగి ఇస్తున్నాను అని బ్రహ్మార్పణం చెప్పటమే ఉత్తమ బ్రహ్మార్పణముగా చెప్పింది. ఇదే పైన చెప్పే 4వ నిబంధనలో కర్మలు బ్రహ్మయందు ఉంచడం అంటే మనం ప్రపంచంలో అనుభవిస్తున్న సమస్తము ఆ పరమాత్మే ఇచ్చాడు. ఆయన ప్రతిరూపాలే ప్రపంచంలోని విషయ వస్తువులు కనుక వీటిని నేను అనుభవిస్తున్నాను అనే భావన లేకుండా ఈ అనుభవిస్తోంది కూడా ఆయనే అని నేను కాదు అనే స్పృహలో సతతం ఉండాలి. అదే అహంకారం లేకుండా ఉండటం అవుతుంది. ఇలా ఉంటూ కర్మలు చేయాలి. పైన చెప్పిన శ్లోకం చదవగానే అందరికీ గుర్తు వచ్చేది గీతలోని ఈ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మగ్నౌ బ్రహ్మణా కృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఆచరణాత్మక భగవద్గీత యొక్క మొత్తం ఈ శ్లోకంలో ఉందని అనుభవజ్ఞులు చెబుతారు. కర్మలు ఎలా చేయాలో ఇది చెబుతోంది అంటారు. సరిగ్గా దీని పోలిన శ్లోకమే కూర్మ పురాణంలో పైన కూడా చెప్పింది. పూజలు జపాలు అత్యంత శ్రద్ధతో చేసి చివరిగా బ్రహ్మార్పణం చెప్తారు. అంటే చేసిన కర్మఫలం పుణ్యం మొత్తం ఆ పరమాత్మకే చెందాలని ధారపోయటం. ఈ విధంగా కర్మఫలం ధారపోయటం వెనుక ఉన్న నిజమైన జ్ఞానం ఇదే. చేసేవాడు చేయించేవాడు ఏ వస్తువుతో చేస్తున్నామో ఆ వస్తువులన్నీ ఆ పరబ్రహ్మకు చెందినవే కనుక ఆయనకే సొంతము. ఇందులో నేను అనేది ఏమీ లేదు అని భావించటమే అహంకార రహితంగా కర్మలు చేయటము. ఇదే కర్మల నుంచి విమోచన కలిగే మార్గము. స్వస్తి.